ప్రయాణికులకు టికెట్ కష్టాలు తప్పేలా రైల్వే శాఖ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. మొబైల్ వ్యాలెట్ ద్వారా క్యూఆర్ కోడ్ను స్కాన్ చేసి టికెట్ను బుక్ చేసుకునే విధానాన్ని అమల్లోకి తెచ్చింది. అన్రిజర్వ్డ్ టికెట్లను ఈ విధానంలో త్వరగా బుక్ చేసుకోవచ్చని రైల్వే అధికారులు చెబుతున్నారు. హైదరాబాద్, సికింద్రాబాద్ స్టేషన్స్లో వెండింగ్ మిషన్ వద్ద ఉన్న రైల్వే సిబ్బందికి క్యూఆర్ కోడ్తో ఉన్న జాకెట్లను ఇచ్చారు. ఈ జాకెట్లపై ఉన్న క్యూఆర్ కోడ్ను స్కాన్ చేసి ప్రయాణికులు టికెట్లను బుక్ చేసుకుంటున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రవిచంద్ర అందిస్తారు. దసరా, దీపావళి పండగల సందర్భంగా చాలామంది గ్రామీణ ప్రాంతాలకు, ఇంకా చెప్పాలంటే దూర ప్రాంతాలకు వెళ్తుంటారు, రాష్ట్రాల దాటి కూడా వెళ్తుంటారు. ఈ సమయంలో ముఖ్యంగా రైల్ని ఎక్కువ, ట్రైన్ని ఆశ్రయిస్తుంటారు. ట్రైన్ ద్వారా వెళ్ళేట ప్రయాణికులు ఆ విధంగా ఆశ్రయిస్తుంటారు. అయితే ట్రైన్ టికెట్ తీసుకోవడం, బుకింగ్ చేసుకోవడం అనేది చాలా కొద్దిగా ఇబ్బందికరమైన పరిస్థితి. ఆ విధంగా ఆల్ ఆఫ్ సడన్గా ప్లాట్ఫామ్ దగ్గరికి వచ్చినటువంటి సమయంలో కూడా టికెట్ తీసుకోవడానికి సికింద్రాబాద్, ముఖ్యంగా దక్షిణ మధ్య రైల్వేలో సికింద్రాబాద్ కావచ్చు, కాచిగూడ, ఇందులో స్కాన్స్ అంటే అక్కడక్కడ కొంతమంది అందులో సిబ్బందికి వెనకాలో ఈ విధంగా స్కాన్ పెడతారు. ఆ స్కాన్ చేసుకొని టికెట్ బుక్ చేసుకోవచ్చు. మన దగ్గర శ్రీధర్ సార్ ఉన్నారు, సిపిఆర్ సార్, దక్షిణ మధ్య రైల్వేకి సంబంధించి వారంటీ తీసుకుందాం సార్. అంటే ఈ క్యూఆర్ కోడ్ పెట్టడానికి రీజన్ ఏంటి? ఇంతకుముందు వచ్చేసి జనరల్ టికెట్స్ అంటే ట్రైన్లో ప్రయాణం చేసేవాళ్ళు, సబర్బన్ ట్రైన్ ఎంఎంటీఎస్ కావచ్చు, లేదంటే లాంగ్ డిస్టెన్స్ ప్యాసింజర్ ట్రైన్స్ జనరల్ టికెట్స్ ఎవరైనా తీసుకోవాలంటే స్టేషన్కి వచ్చి కౌంటర్లోనే టికెట్ తీసుకొని వెళ్ళాల్సిన పరిస్థితి ఉండేది. ఇప్పుడు వస్తున్న ఈ మోడర్నైజేషన్, డిజిటైజేషన్ అంటే ఏదైనా కూడా మనకు ఫాస్ట్గా, ఈజీగా చేసేందుకు ఉపయోగపడుతుంది. కాబట్టి అందులో భాగంగా యూటీఎస్ యాప్ అంటే జనరల్ టికెట్స్ తీసుకోవడానికి ఒక అప్లికేషన్ని ఇండియన్ రైల్వేస్ ఇంట్రడ్యూస్ చేసింది. సో యూటీఎస్ యాప్ ద్వారా ఇప్పుడు రిజర్వేషన్ టికెట్స్ ఎట్లయితే తీసుకుంటామో ఈ జనరల్ టికెట్స్ కూడా ఇంట్లో ఉండి లేదా ఇంకా బయట ఎక్కడ ఉన్నా కూడా డైరెక్ట్ ఆ యాప్ ద్వారా టికెట్ బుక్ చేసుకొని స్టేషన్లో వచ్చి డైరెక్ట్ బోర్డ్ అవ్వచ్చు ట్రైన్. ఉంది అంటే ఈ విధంగా స్కాన్ చేసుకొని వెళ్ళటం ఎలా ఉంది? క్యూఆర్ కోడ్ స్కానింగ్ పెట్టడం వల్ల సౌకర్యంగా ఉంది. బాగా త్వరగా లైన్లో నించోకుండా మనం వెంటనే స్కాన్ చేసేసి ఫోన్పే ద్వారా మనము పేమెంట్ చేసి వెళ్ళిపోవడానికి చాలా సౌకర్యంగా ఉంది ఇది. ఎందుకంటే కొంతమంది టికెట్ బుక్ చేసుకోకుండానే యూటీఎస్ యాప్ ద్వారా బుక్ చేసుకోకుండా డైరెక్ట్ వచ్చేస్తుంటారు రైల్వే స్టేషన్కి. అలాంటి వాళ్ళకు ఏ విధంగా చాలా తొందరగా టికెట్ బుక్ చేసుకొని వెళ్ళడానికి బాగా ఉంటుంది అనమాట. ట్రైన్ త్వరగా వెళ్ళిపోతాం అనుకునే వాళ్ళు తొందరగా ఇక్కడ క్యూఆర్ కోడ్ స్కాన్ చేసుకొని వెళ్ళిపోవచ్చు, లైన్లో నిలబడాల్సిన అవసరం లేకుండా. బాగానే ఉంది, యూజ్ అవుతుంది పబ్లిక్ అంతా. బెటరే, తొందరగా బుక్ చేసుకొని వెళ్ళిపోవచ్చు, వెయిటింగ్ ఉండదు, ఎవరిది సతానా ఉండదు, చేసుకోవచ్చు, వెళ్ళిపోవచ్చు. కానీ అందరు యూపీఐ అయితే వాడలేరు కాబట్టి పబ్లిక్ సర్వీస్ కూడా ఉండాలి, అంతే. ఇక్కడ హైదరాబాద్లో నాకు గత 8 సంవత్సరాలుగా. సో నేను మునుపటి 8 సంవత్సరాల కింద వచ్చినప్పుడైతే ఎప్పుడైతే మేము ఊరికి వెళ్ళాలో పండగ సమయంలో మేము లైన్ నిలబడే వాళ్ళము. సో మాకు ఎప్పుడైతే 4:30 ట్రైన్ ఉందనుకో దాదాపుగా మాకు 30 నిమిషాల టైం పట్టేది అక్కడ లైన్లో నిల్చోడానికి. సో గత ఈ ప్రీవియస్ టైంలో మాకేమైందంటే ఈ మిషన్లు రావడం ద్వారా మేము ఈజీగా ఇక్కడ టికెట్ తీసుకోగలుగుతున్నాం. అదొక్కటే కాకుండా టైం సేవింగ్ కాకుండా మాకు ఏదైతే చేంజ్ ఉందో లైక్ 95 రూపీస్, 108 రూపీస్, సో మేము యూపీఐ యూస్ చేసి లైక్ గూగుల్ పే, ఫోన్పే యూస్ చేసి సో ఆ చేంజ్ ఈజీ యాక్సెస్ చేయగలుగుతున్నాం. సో అక్కడ మాకు టైం చాలా సేవ్ అవుతుంది, చేంజ్ క్యారీ చేయాల్సిన అవసరం లేదు. సో అక్కడ ఏమవుతుందో టైంతో పాటు అక్కడ చేంజ్ అడుగుతారు, చేంజ్ లేదంటే మళ్ళీ వెనక్కి వచ్చి మళ్ళీ చేంజ్ తీసుకొని మళ్ళీ అని నిల్చొని చాలా టైం సేవింగ్ ఉండే. సో ఇలాంటి అప్డేట్ మేము యువత చాలా ఎంకరేజ్ చేస్తున్నాం. ఇలాంటివి ఇంకా మళ్ళీ రావాలి. సో మాకు హ్యాజల్ ఫ్రీ ఉంటుంది. సో మాకు చాలా సౌకర్యంగా ఉంది ఇలాంటివి. అంటే మొత్తానికి మాత్రం రైల్వే శాఖ ఏర్పాటు చేసినట్టుగా క్యూఆర్ స్కాన్ అనేది చాలా అద్భుతంగా ఉంది. దీంతో వేగంగా టికెట్ బుక్ చేసుకొని వెళ్ళిపోయే విధంగా ఉందని కూడా ప్రయాణికులు చెప్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకు చాలామంది సిబ్బందికి కాచిగూడలో పెట్టారు, అటు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో కూడా ఇలాంటి సౌకర్యం పెట్టారు. దీంతో ఏంటంటే ఎక్కువ రద్దీ, ఎక్కువ జనం, ఎక్కువగా ప్రయాణికులు వచ్చినప్పుడు ఇది బాగా ఉపయోగపడుతుంది. కెమెరా పర్సన్ కుశాల్తో రవిచంద్ర సాక్షి, హైదరాబాద్.